बाप दादा को बहुत बहुत धन्यवाद है। బాప్ దాదా వచ్చి మనందరి చేత జెండా వందనం చేయించారు, మనకి జీవన్ముక్తి యొక్క ప్రాప్తిని ఇచ్చారు. అందువల్ల బాప్ దాదాకి చాలా చాలా ధన్యవాదాలు. आप कहाँ आए हो? ఇప్పుడు మీరు అందరూ ఎక్కడికి వచ్చారు? हाँ बाबा के किसने बुलाया? ఎవరు పిలిచారు? बाबा ने। क्यों बाबा। बुलाया? ఎందుకు పిలిచారు? शिवरात्रि, होली శివరాత్రి, హోలీ और మరియు ब्राह्मण जीवन का మన फाउंडेशन। జీవితం యొక్క ఫౌండేషన్ ठीक है। వేయడానికి. बाबा के घर में आए हो ना? అందరం మీ బాబా ఇంటికి వచ్చాం కదా, आए हो नहीं आए हो? ఇంకా వచ్చామా లేదా అంటున్నారు. क्या गिफ्ट लेकर आए हो? అయితే బాబాకు ఏ గిఫ్ట్ తీసుకొని వచ్చారు అని అడుగుతున్నారు. इसमें आंसर नहीं है। దీంట్లో ఆన్సర్ లేదు అంటున్నారు అన్నయ్య. कभी भी लौकिक बाप के घर में जाते हैं, पति के घर से बाप के घर में जाते हैं, खाली हाथ में जाते हैं क्या? ఎప్పుడైనా మెట్టినింటి నుంచి పుట్టినింటికి వెళ్ళారు అనుకోండి, ఉత్తి చేతులతో వెళ్తామేంటి? వెళ్ళాం కదా, कुछ लेकर जाते हो ना? ఏదో ఒకటి తీసుకొని వెళ్తాం కదా. तो क्या लेकर आए हो? మరి ఇప్పుడు బాప్ దాదా దగ్గరికి ఏం తీసుకొని వచ్చాము? ఏం తీసుకొచ్చాం? आंसर नहीं है। कुछ देने के लिए नहीं है। ठीक है। ఇవ్వడానికి ఏం లేదని చెప్తున్నారు. आज बर्थडे है ना? ఈరోజు పుట్టినరోజు కదా బాబాది. बर्थडे बॉय कौन है? బర్త్డే బాయ్ ఎవరు? हाँ? बाप दादा। బాప్ దాదా. तो कुछ गिफ्ट तो देना पड़ेगा ना? మరి గిఫ్ట్ ఇవ్వాలి కదా. आप किसी के घर में जाएंगे, मेरा बर्थडे वरेण्य बॉय को वरेण्य। गिफ्ट नहीं देंगे तो उनको कैसा लगता है? ఎవరైనా ఇంటికి వెళ్ళారు, అక్కడ బర్త్డే బాయ్కి గిఫ్ట్ ఇవ్వలేదు, అప్పుడు ఎలా ఉంటుంది? ओके ठीक है। बाबा से कुछ गिफ्ट चाहिए? పోనీ బాబా నుంచి మనకి ఏమైనా గిఫ్ట్ కావాలా? जो चाहते हैं मुझे गिफ्ट चाहिए हाथ उठाइए। ఎవరెవరికైతే బాబా నుంచి గిఫ్ట్ కావాలో వారి చేతులు ఎత్తండి. పీచే ఉటారు, మెల్లిమెల్లిగా ఎత్తుతున్నారేమి? गिफ्ट बाबा- चाहिए कि नहीं चाहिए? बाप బాబా से? నుంచి గిఫ్ట్ వద్దా కావాలా? जो हाथ उठाते हैं उनको- ఆలోచించి ఆలోచించి ఎత్తుతున్నారు. हाँ? चाहिए। देने के लिए रेडी नहीं है, लेने के लिए रेडी है। ఆ? బాబాకు ఇవ్వడానికి అయితే మనం రెడీ అవ్వలేదు, కానీ తీసుకోవడానికి రెడీ అయ్యాం అంటున్నారు అన్నయ్య. नियम क्या कहता है? నియమం ఏం చెప్తుంది? ड्रामा क्या कहता है? డ్రామా ఏం చెప్తుంది? जब तक नहीं देते हो तब तक मिलता नहीं है। ఇవ్వకుండా తిరిగి అయితే రాదు కదా. ठीक है। तो पहले देना पड़ेगा, उसके बाद అందుకే ముందు ఇవ్వాల్సి వస్తుంది, తర్వాత बाबा से मिलेगा ना। అప్పుడు బాబా నుంచి కూడా లభిస్తుంది. तो बाबा को क्या देना है? అయితే బాబాకి ఇప్పుడు ఏం ఇవ్వాలి? ఆ? తన్ మన్ क्या है? अभी तक తన్ नहीं మన్ दिया है। బుద్ధి. ఇంకా ఇవ్వాలి అంటే ఇప్పటి వరకు ఇవ్వలేదా అని అడుగుతున్నారు. ठीक है। बाबा कहते हैं दिया है, బాబా అయితే అంటున్నారు మీరు ఇచ్చున్నారు, लेकिन दिल से नहीं दिया है। కానీ హృదయపూర్వకంగా ఇంకా ఇవ్వలేదు. ठीक है। तो बाबा पूछता है, అందుకే బాబా అడుగుతున్నారు, शिवरात्रि के रूप में एक गिफ्ट, శివరాత్రి యొక్క రూపంలోని ఒక గిఫ్ట్ ఇవ్వండి, होली के रूप में एक गिफ्ट, హోలీ యొక్క రూపంలో ఒక గిఫ్ట్ ఇవ్వండి. 2 गिफ्ट बाबा को चाहिए। ఇప్పుడు బాబాకి 2 గిఫ్ట్లు కావాలి. क्या चाहिए? ఏం కావాలి? ఏం కావాలి? బాబాకి ఏం కావాలి? आज मुरली कितना लोगों ने पढ़ा है, सुना है? ఎవరెవరైతే మురళి విన్నారో ఒకసారి చేతులు ఎత్తమంటున్నారు. मुरली में आंसर है, ज्यादा कुछ बाहर ఈరోజు जाने की మురళిలో जरूरत జవాబు नहीं ఉంది. है। हाँ? तो बाबा कहता है బాబా చెప్తూ ఉన్నారు, एज इट इज आपका मन मेरे हाथ में दे दीजिएगा। మీ మనసు ఏ విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదో యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు బాబాకి ఇచ్చేయండి. बुद्धि को भी मेरे हाथ में दे दीजिएगा। బుద్ధిని కూడా బాబాకి ఇచ్చేయండి. ठीक है। इससे मैं क्या करता हूँ, దానితో నేనేం చేస్తాను అంటే, जितना समय देते हो ఎంత సమయం అయితే ఇస్తారో उस मन बुद्धि को ఆ మనస్సు బుద్ధిని दिव्य बनाता हूँ। దివ్యంగా తయారు చేస్తాను. दिव्य मन से దివ్యమైనటువంటి మనస్సుతో आगे वाले ఎదురుగా ఉన్నవారు
दिव्य आत्मा को देख सकते हो। దివ్య ఆత్మగా చూడగలుగుతాము. जैसे कि ఏ విధంగా అయితే आपका आंख ठीक से नहीं दिखता है, ఒకవేళ మన చేయి సరిగ్గా రాయలేదనుకోండి, क्या करते हो? కళ్ళు సరిగ్గా కనిపించలేదనుకోండి, क्या करते हो? ఏం చేస్తాం? स्पेक्स लगाते हो ना। కళ్ళద్దాలు పెట్టుకుంటాం. स्पेक्स क्लीन नहीं है तो क्या होगा? కళ్ళద్దాలు శుభ్రంగా లేకపోతే ఏమవుతుంది? आगे वाला ठीक से दिखाई नहीं देगा, ఎదురుగా కనిపించేవి సరిగ్గా కనిపించవు. न चीज दिखाई देगा न व्यक्ति दिखाई देगा। వస్తువులు కానీ వ్యక్తులు కానీ ఎవరు సరిగ్గా కనిపించరు. ठीक से दिखाई नहीं देगा तो क्या होगा? సరిగ్గా కనిపించకపోతే ఏమవుతుంది? ठीक है, तो बाबा को क्या देना चाहिए? అయితే బాబాకు మనం ఏమివ్వాలి? मन देना चाहिए, बुद्धि देना चाहिए। మనస్సు బుద్ధి రెండు ఇవ్వాలి. तो रिटर्न में क्या मिलेगा? మరి దానికి రిటర్న్ గా మనకేం లభిస్తుంది? जो दिव्य मन से దివ్యమైనటువంటి మనస్సు ద్వారా आगे आत्मा में ఎదురుగా ఉన్నటువంటి ఆత్మలో वो ओरिजिनल जो आत्मा का दिव्यता को आप देख सकते हो। మీ ఎదురుగా ఉన్నటువంటి ఆత్మలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మీరు చూడగలుగుతారు. सबसे इम्पोर्टेंट అన్నింటికన్నా ముఖ్యమైనది परमात्मा में जो दिव्यता है वो देख सकते हो। పరమాత్మునిలో ఉన్నటువంటి దివ్యతను మీరు చూడగలుగుతారు. उसके साथ దానితో పాటుగా आपके जो साथी हैं, మీకు తోడుగా ఉన్నటువంటి వారు ईश्वरीय परिवार वाले के आत्माएं हैं, ఈశ్వరీయ పరివారం యొక్క ఆత్మలై ఉండొచ్చు, लौकिक आत्माएं हैं, లౌకిక ఆత్మలై ఉండొచ్చు. उनमें क्या विशेषता है వారిలో ఏ విశేషతలు ఉన్నాయో वो आप पहचान सकते हो వాది గుర్తించగలుగుతారు. और उनको उस विशेषता को यूज कर सकते हो। వారి యొక్క విశేషతను మీరు ఉపయోగించుకోగలుగుతారు. उसके साथ దానితో పాటుగా दिव्य बुद्धि द्वारा దివ్య బుద్ధి ద్వారా कौन अच्छे हैं कौन बुरे हैं ये डिसाइड कर सकते हो। ఎవరు మంచిగా ఉన్నారు ఎవరు మంచిగా లేరు అనేది కూడా డిసైడ్ చేయగలుగుతారు. उनके साथ कितना अच्छा व्यवहार करना है, कितना तक करना है, ये भी आपको दिव्य बुद्धि आ जाएगा। ఎవరితో ఎంత మంచిగా ఉండాలి ఎంత హద్దు వరకు ఉండాలి అనేది కూడా మనకు అర్థమవుతుంది. दिव्य बुद्धि द्वारा దివ్య బుద్ధి ద్వారా बाबा के ज्ञान को कैच कर सकते हो, బాబా యొక్క జ్ఞానాన్ని క్యాచ్ చేయగలుగుతాం. विचार सागर मंथन कर सकते हो, విచార సాగర మంతనం చేయగలుగుతాం. बाबा के भावना को कैच कर सकते బాబా हो। యొక్క భావనను మనం క్యాచ్ చేయగలుగుతాం. ऐसे करते जाएंगे, అలా చేస్తూ పోతూ ఉంటే आपकी जिंदगी में మీ జీవితంలో क्या आता है? ఏమొస్తుంది? दिव्यता आता है। దివ్యత్వం వస్తుంది. उसके लिए దానికోసం फाउंडेशन चाहिए। పునాది కావాలి. ठीक है, अभी आपको क्या देना है? ఇప్పుడు మీరేమివ్వాలి? मन बुद्धि। किसको देना है? మనస్సు బుద్ధి ఇవ్వాలి. అయితే ఎవరికి ఇవ్వాలి? तो बाबा क्या देगा? బాబాకి ఇవ్వాలి. మరి బాబా మీకు రిటర్న్ లో ఏమిస్తారు? आप गंदा मन बुद्धि देंगे और दिव्य बनाकर रिटर्न देंगे। మనము అశుద్ధమైనటువంటి మనస్సు బుద్ధిని ఇచ్చినట్లయితే ఆయన దివ్యంగా తయారు చేసి మనకి రిటర్న్ ఇస్తారు. हमारे बहनें क्या करते हैं? మన అక్కయ్యలు ఏం చేస్తూ ఉంటారు? 25 साल पहले 25 సంవత్సరాల క్రితం जो गहने बनाया था ఏవైతే ఆభరణాలు తయారు చేసి ఉంటారు కదా, ओल्ड स्टाइल है అవన్నీ పాత మోడల్లో ఉంటాయి. और ठीक से दिखाई नहीं देता है, शाइनिंग नहीं है, దానికి షైనింగ్ ఉండదు. तो क्या करते हैं? దాన్ని ఏం చేస్తారు? हाँ? आप करते हो, उनके हाथ में देते हो ना? పాలిష్ చేయడానికి ఇస్తారు కదా. क्यों? ఎందుకు? नया डिजाइन, नया डिजाइन चाहिए और शाइनिंग होना चाहिए, वो पहनने से हम बहुत सुंदर दिखने चाहिए। కొత్త డిజైన్వి షైనింగ్ ఉన్నవి తీసుకుంటూ ఉంటారు కదా చేయించి. ठीक है, तो बाबा कहते हैं అందుకే బాబా అంటూ ఉంటారు, नया गहने से आप शाइनिंग नहीं होंगे, కొత్త ఆభరణాలతోనైతే షైనింగ్ రాదు, नया कपड़े से शाइनिंग नहीं కొత్త होंगे, వస్త్రాలతో నా షైనింగ్ రాదు, नया बिल्डिंग से शाइनिंग नहीं होंगे। కొత్త బిల్డింగ్ తోని షైనింగ్ రాదు. अपने मन बुद्धि को परमात्मा में हाथ में दे दो, మీ మనస్సు బుద్ధిని పరమాత్ముని యొక్క చేతిలోకి ఇచ్చేయండి. वो निराकार मन बुद्धि को शाइनिंग कराओ, तब देखो कितना आप में शाइनिंग आता है। ఆ నిరాకారమైనటువంటి మనస్సు బుద్ధికి షైనింగ్ చేయండి, అప్పుడు మీలో ఎంత మెరుపు వస్తుందో మీరు చూడొచ్చు అంటున్నారు. शाइनिंग आपको करना नहीं है, మెరిపించాల్సిన పని మనది కాదు. वो कौन करेगा? ఎవరు చేస్తారు? कब करेगा? బాబా ఎప్పుడు చేస్తారు? మరి आप देंगे तो ही करेगा ना। మీరు ఇస్తేనే కదా బాబా చేస్తారు. देखिए, जब ये शरीर गंदा होता है
ఒక్కొక్కసారి శరీరం అశుద్ధంగా అయిపోయినప్పుడు क्लीन करने के लिए क्या करते हो? మనం క్లీన్ చేయడానికి ఏం చేస్తాం? किससे? నహాతే. पानी से। पानी के कनेक्शन में आने से शरीर क्लीन होगा ना। నీరుతోని ఈ శరీరం రాగానే క్లీన్ అవుతుంది కదా. वैसे पानी से आप पोछा लगाते हो, बर्तन मांजते हो, कपड़ा साफ करते हो, तब भी आपका हाथ पाँव क्लीन होगा ना। మనం చేతిలో అంటే నీరుతోని గదులు తుడుస్తాం, గిన్నెలు తోముతాం, అన్ని చేస్తూ ఉంటాం కదా, అప్పుడు కూడా చేతులు క్లీన్ అవుతూ ఉంటాయి. ऐसे అదే విధంగా राजयोग में రాజయోగంలో मन बुद्धि भगवान के हवाले कर दो। మనస్సుని బుద్ధిని భగవంతుడికి అర్పించండి. जितना निरंतर देते हो ఎంత నిరంతరంగా ఇస్తూ ఉంటామో विदाउट एनी डिमांड, ఎటువంటి డిమాండ్ లేకుండానా निस्वार्थ भाव से, నిస్వార్థమైన భావంతో उतना बाबा बहुत सुंदर बना के दे देगा। అంత బాబా దానిని చాలా సుందరంగా తయారు చేసి మనకి రిటర్న్ ఇస్తారు. 5000 साल के लिए इतना सुंदर बना के बाबा दे देगा। 5000 సంవత్సరాల కోసం ఎప్పటికీ అందంగా ఉండేలాగా తయారు చేసి ఇస్తారు బాబా. ठीक है, तो मेरा एक अनुभव बताता हूँ, सुनिएगा। నేను ఒక అనుభవం చెప్తాను అంటున్నారు అన్నయ్య. जब मैं बेंगलुरु में ड्यूटी में था, నేను బెంగళూరులోని జాబ్ లో ఉన్నప్పుడు बहुत अच्छा मैं हायर लेवल का पोस्ट ही था उस कंपनी में। కంపెనీలోనే ఒక హై లెవెల్ పోస్ట్ లోనే ఉండేవాడిని. पहले मैं अकेला था, माना मेरा माँ बाप सभी गांव में थे, मैं अकेला रहता था बेंगलुरु में। అన్నయ్య వాళ్ళ లౌకిక తల్లి తండ్రి అందరూ ఊర్లో ఉండేవారు, అన్నయ్య బెంగళూరులో ఒక్కరు ఉండేవారు అనమాట. ठीक है, उस समय मैं कपड़ा पहनता था, నేను అప్పుడు బట్టలు వేసుకుని, ठीक है, लेकिन इस कपड़े को आयरन नहीं लगाता था। కానీ అప్పుడైతే ఐరన్ చేసేవారు కాదనమాట. उस कपड़े को आयरन कब आ जाता था? उस कपड़े को आयरन कौन कब लगाते थे? ఎవరెవరు ఐరన్ చేసేవారు ఆ బట్టల్ని అంటే, इस कपड़े को कौन लगाते थे आयरन? అన్నయ్య బట్టల్ని ఎవరు ఎప్పుడు చేసేవారు అని అంటున్నారు. 6 महीने में एक बार मेरे एक बहन जिसको शादी किया है वो हमारे घर में आती थी। 6 నెలలకు ఒకసారి వాళ్ళ అక్క వచ్చేవారంట, ఆవిడ వచ్చి చేసేవారంట. वो जब आती थी तो आयरन लगाते थे। అప్పుడే ఐరన్ అవడం అనమాట బట్టలు. ठीक है, वही संस्कार बन गए, क्योंकि छोटेपन से हम गरीब थे, आयरन लगा के कपड़ा पहनना कुछ वो संस्कार नहीं था, वैसा ही चलकर चला गया। అలాగే సంస్కారంగా మారిపోయింది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు లేకుండా ఉంది, అందువల్ల అలాగా నడిపించేశారనమాట. ठीक है, उसके बाद बाबा के बच्चे बन गए, తర్వాత బాబా పిల్లలుగా అయ్యాము, व्हाइट कपड़ा आ गया, తెల్ల బట్టలు వచ్చేసాయి, वही संस्कार आ गया। అదే సంస్కారం వచ్చింది. क्लीन कपड़ा है, आयरन नहीं है। బట్టలు అయితే క్లీన్ గా ఉండేవి కానీ ఐరన్ ఉండేవి కాదు. आगे वाले डांटने लगे, ఎదురుగా ఉన్న వాళ్ళందరూ ఇదేంటి అని అడిగేవారు అనమాట. अब स्टेज में क्लास करते हैं, स्टेज के ऊपर बैठते हैं, ऐसा गंदा कपड़े कहते हैं, ऐसा नहीं होना चाहिए, हम कपड़ा दिलाएंगे, आपको अच्छा कपड़ा पहनना है। అందరూ అనేవారట, మీరు స్టేజ్ మీద కూర్చుంటారు, స్టేజ్ మీద క్లాస్ చేస్తారు, బట్టలు ఏమో ఇలా నలిగిపోయి ఉన్నాయి, మీకు కొత్త బట్టలు ఇస్తాం, మీరు కొత్త బట్టలు వేసుకోండి అని. उसके बाद क्या हो गया? దాని తర్వాత कपड़ा तो साफ होता था బట్టలు అయితే క్లీన్ గా ఉండేవి, और खुद हम आयरन लगाते थे। మనం అంటే అప్పుడు స్టార్ట్ చేశారనమాట ఐరన్ చేయడం అన్నయ్య. उसके बाद अलग अलग जगह पर सेवा को जाने को हुआ, తర్వాత వేరే వేరే స్థానాల్లో సేవకు వెళ్ళేటప్పుడు वहाँ सेवा केंद्र में कपड़ा साफ करके देते थे, అక్కడ సేవా కేంద్రంలోని వారు క్లీన్ చేసి ఇచ్చేవారనమాట. और जो आयरन जो है ना वो धोबी लगाते थे। తర్వాత ఐరన్ కి దోబికి ఇచ్చేవారు. तो मुझे बहुत अच्छा लगता था, उन्होंने जो आयरन लगाया है ना वो बहुत अच्छा लगता था। ఐరన్ కి ఎప్పుడైతే ఇచ్చారో ఆ ఇస్త్రీ బట్టలు మంచిగా అనిపిస్తాయి కదా. क्यों? ఎందుకంటే दिव्यता आता है। బట్టల్లోని దివ్యత వచ్చింది तो కాబట్టి. आज क्या अच्छा लगता है? మరి మీకేమో మంచిగా అనిపిస్తుంది? अभी क्या अच्छा लगता है मुझे? ఇప్పుడు మనకేం అనిపిస్తుంది? धोबी ने लगाया हुआ कपड़ा ही अच्छा लगता है। డోబీ ద్వారా ఇస్త్రీ అయిన బట్టలే నచ్చుతాయి కదా. कपड़ा वही है, బట్ట అదే, पहनने वाला मैं ही हूँ, వేసుకునేవారు కూడా వారే. लेकिन मुझे क्या अच्छा लगता है, लोगों को क्या अच्छा लगता है? కానీ నాకు కానీ ఇతరులకు కానీ ఏం మంచిగా అనిపిస్తుంది? हाँ? धोबी ने जिसको जो ट्रीटमेंट दिया है उसके बाद जो मैं पहनता हूँ वो मुझे भी अच्छा लगता है, आगे वाले देखने के लिए भी अच्छा लगता है। ధోబీ ఏదైతే ఆ బట్టలకు ట్రీట్మెంట్ ఇచ్చారో ఆ ట్రీట్మెంట్ తర్వాత వేసుకున్న తర్వాత మనకి బాగుంటుంది, ఎదురుగా ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది.
ऐसे ही అలాగే हर रोज ప్రతిరోజు मन बुद्धि रूपी साधन को మనస్సు బుద్ధి అనేటువంటి సాధనాలను परमात्मा के हाथ में देकर పరమాత్ముని యొక్క చేతిలో పెట్టినట్లయితే दिव्यता बनाकर దివ్యంగా తయారు చేసుకొని हर कर्म करेंगे तो ప్రతి కర్మను చేసినట్లయితే आपका जीवन क्या होगा? మన జీవితం ఏమవుతుంది? ब्राह्मण जीवन बनेगा। బ్రాహ్మణ జీవితంగా మారిపోతుంది. ये बाबा आपको गिफ्ट के रूप में आज दे रहे हैं। బాబా ఈ రోజు గిఫ్ట్ యొక్క రూపంలో బ్రాహ్మణ జీవితాన్ని ఇస్తున్నారు. इसीलिए అందుకే आज ఈ రోజు आपको మీరందరూ अपना మీ యొక్క मन बुद्धि को మనస్సు బుద్ధిని किसको देना है? ఎవరికి ఇవ్వాలి? जोर से बोले, किसको देना है? గట్టిగా చెప్పమంటున్నారు. ఎవరికి ఇవ్వాలి? बाप को देना, ठीक है। అనిల్ ఎవరు చెప్పట్లే, किसको లెక్క देना మనసులో है? చెప్పుకుంటున్నారా? बाप दादा को देना है, ठीक है। रिटर्न कब लेना है? బాప్ దాదాకి ఇవ్వాలి. మరి రిటర్న్ ఎప్పుడు తీసుకోవాలి? ब्रह्मा भोजन के बाद బ్రహ్మభోజనం అయిపోగానే తీసుకుందామా అంటున్నారు. कब लेना है? ఎప్పుడు తీసుకోవాలి? हाँ? साफ करने के बाद। और बाबा ने कितना टाइम दिया है साफ करने के लिए? మనం బాగా అయిపోయిన తర్వాత బాబాకి ఇచ్చేసాం అనుకోండి, తీసేసుకున్నాం అనుకోండి, అసలు బాబా ఎంత సమయం ఇచ్చారు క్లీన్ చేయడానికి? जब दो भी लेता है ना, चिट्ठी में लिख कर देता है डिलीवरी डेट, तो ऐसा ही बाबा पूछ रहे मैं कब आपको वापस दे रहा हूँ। ధోబీ దగ్గర కానీ బట్టలు ఇస్తే వాళ్ళు డెలివరీ డేట్ రాసిస్తారు కదా, అలాగే బాబా మనకి ఎప్పుడు డెలివరీ డేట్ రాసిచ్చారు? बताइए। डिलीवरी डेट देखो, आपका कपड़ा है, धोबी के हाथ में दिया है, रिसिप्ट तो दिया होगा उन्होंने, कब लिया है, अब कब रिटर्न देता है, ये तो लिख कर दिया होगा। మన బట్టలు ఇచ్చామనుకోండి, వాళ్ళు రిసీట్ రాసిస్తారు కదా, ఫలానా సమయానికి మేము ఇస్తాము అని. అలా బాబా మనకి రిటర్న్ డేట్ ఎప్పుడు ఇచ్చారు అని అడుగుతున్నారు అన్నయ్య. ठीक है, आप कब दे रहे हो बताओ? మీరు ఎప్పుడు తీసుకుంటున్నారు? पहले देना है कि नहीं देना है? हाँ? देना। బాబా చేతిలో ఇవ్వాలి కదా మనసు బుద్ధి. हाँ, कब देना है? ఎప్పుడు ఇవ్వాలి? अभी देना है। रिटर्न कब लेना है? रिटर्न ఎప్పుడు తీసుకోవాలి? सत्युग स्टार्टिंग में लेंगे बोलते हैं। जब तक संगम युग है तब तक रिटर्न नहीं लेना है। సంగమ యుగం ఉన్నంత వరకు మనం రిటర్న్ తీసుకునేదే లేదు. क्योंकि ఎందుకంటే जब तक संगम युग कंप्लीट नहीं होगा, సంగమ యుగం పూర్తి అవ్వకుండా तब तक मन बुद्धि क्लीन नहीं होगा। మనసు బుద్ధి అసలు క్లీన్ అవ్వదు. क्लीन जब होगा, ఎప్పుడైతే క్లీన్ అవుతుందో आप इधर नहीं रह सकते हो, डायरेक्टली परमधाम जाना पड़ता है। మనం ఎవరివి ఇక్కడ ఉండం, పరంధామానికి చేరుకుంటాం. इसीलिए అందుకే निरंतరంగా अपने मन बुद्धि को మనసు బుద్ధిని परमात्मा के हाथ में दे दो, పరమాత్ముని యొక్క చేతిలో పెట్టినట్లయితే वो सदा क्लीन रहे, వారు వాటిని సదా క్లీన్ చేస్తూ ఉంటారు. और क्लीन मन बुद्धि द्वारा క్లీన్ మనస్సు బుద్ధి ద్వారా परमात्मा के साथ పరమాత్మ జతలో संगम युग में సంగమ యుగంలో कर्म करते रहेंगे तो కర్మలు చేస్తూ ఉన్నట్లయితే सफलता का हार आपके गले में आ जाएगा। ये सफलता बाबा का యొక్క महावाक्य है आज के लिए। సఫలత యొక్క మాల మీ కంఠహారంగా మారిపోతుంది. तो हर कर्म में, అందుకే ప్రతి కర్మలో, हर संकल्प में, ప్రతి సంకల్పంలో, हर सोच में ప్రతి ఆలోచనలో बाप दादा को साथ में रखना है, బాప్ దాదాను జతలో ఉంచుకోవాలి. और उस मन बुद्धि को అదే మనస్సు బుద్ధిని बाबा यूज करना चाहिए, బాబా ఉపయోగించాలి. आप यूज नहीं करना है। మీరు ఉపయోగించుకోకూడదు. आप यूज करेंगे तो क्या होगा? మీరు యూజ్ చేసుకున్నట్లయితే ఏమవుతుంది? 5000 साल का एक्सपीरियंस है, आप यूज करेंगे तो क्या हुआ है? 5000 साल का एक्सपीरियंस है। 5000 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ కదా, మనం వాడేసినట్లయితే ఏమవుతుంది అని. ठीक है, भक्ति भी किया, उसके बावजूद भी मन बुद्धि क्या हुआ वो भी अनुभव है। భక్తి కూడా చేస్తూనే వచ్చాము, భక్తి చేసినప్పటికీ కూడా మనసు బుద్ధి ఏమైంది అనేది మనకు అనుభవం ఉంది. तो बाबा कहता है, బాబా అంటూ ఉన్నారు, भक्ति से ज्ञान में तो आ गए, భక్తి నుంచి జ్ఞానంలోకి అయితే వచ్చేసారు, योग भी कर रहे हो, యోగం కూడా చేస్తున్నారు, लेकिन కానీ मन बुद्धि अभी भी दिव्यता नहीं आया है। మనసు బుద్ధిలో దివ్యత్వం అయితే ఇంకా రాలేదు. ఎందుకు రాలేదు? बाबा को देखते रहेंगे, धोबी को देखते रहेंगे तो मन बुद्धि आपके पास ही रहेगा, वो क्लीन कहाँ से होगा? బాబాని కేవలం చూస్తూ ఉన్నాం అన్నమాట. అంటే ధోబీ దగ్గరికి వెళ్ళాం, అలా చూస్తూ ఉన్నాం, అప్పుడు అది క్లీన్ అయ్యి ఎలాగొస్తుంది? होता है, అలాగ అవ్వదు కదా. क्या करना है?
అయితే ఏం చేయాలి? हाँ देना है, देने के बाद అందుకు ఇవ్వాలి. ఇచ్చిన देने के తర్వాత बाद आपका कपड़ा है, బట్టలు మీవి किसके हाथ में देते हो क्लीन करने के लिए? క్లీన్ చేయడానికి ఎవరి చేతికి ఇస్తారు? ధోబీకి. कितना दिन रखता है वो? ఎన్ని రోజులు పడుతుంది? हाँ 2 दिन. 2 రోజులు इन అనుకుందాం. बिटवीन 2 दिन में उस कपड़े को आप यूज कर सकते हो क्या? ఈ 2 రోజుల్లో మనం ఆ బట్టల్ని యూజ్ చేయగలుగుతామా? नहीं. कौन यूज करेगा? ఎవరు యూజ్ చేస్తారు? धोबी है ना. तो वैसे ही मन बुद्धि आप देने के बाद అదే విధంగా మనసు బుద్ధిని మీరు ఇచ్చిన తర్వాత यूज बाप दादा करेगा, आप नहीं करेंगे. యూజ్ బాప్దాదా చేస్తారు, మనం చేయకూడదు. जब वो यूज कर रहा है, ఎప్పుడైతే బాప్దాదా యూజ్ చేస్తున్నారో एक पिंड पॉइंट 1 सेकंड के लिए भी उस मन बुद्धि को आप यूज नहीं कर सकते हो. ఆయన ఉపయోగిస్తున్నప్పుడు ఒక్క సెకండ్ కోసం కూడా మనము ఆ మనసు బుద్ధిని ఉపయోగించలేము. कर्म के लिए అంటే కర్మలు చేసేందుకు. इज इट पॉसिबल? అది అవుతుందా మరి అని అడుగుతున్నారు. जागृत अवस्था में, జాగృత అవస్థలో అది జరుగుతుందా? स्वप्न में नहीं, స్వప్నాల్లో కాదు, नींद में नहीं. నిద్రలో కాదు. ऐसा बाबा को सर्टिफिकेट मत दे दीजिएगा. ఇలాగ మనం బాబాకి సర్టిఫికెట్ అయితే ఇవ్వం కదా. बाबा 9 बजे मैं मन बुद्धि आपके हाथ में दे देता हूँ, मैं सो जाता हूँ और सुबह मैं ले लेता हूँ, ऐसा मत कहिए. నిద్రలోని నిద్రపోయే ముందు 9 గంటలకు నా మనసు బుద్ధి మీకు ఇచ్చేస్తాము పొద్దున్న వరకు అని ఇలాంటివి చెప్పకండి బాబాకి అని అంటున్నారు. और वो बहुत बीके बहुत होशियार है. ఎందుకంటే బ్రాహ్మణ పిల్లలు చాలా తెలివైన వారట. योग में नींद करते रहते हैं. యోగంలో ఒక్కొక్కసారి నిద్రపోతూ ఉంటారు. पूछते हैं तो कहते हैं आपने ही कहा ना, बाबा ने कहा ना, मन बुद्धि बाबा को देना है, हमने दे दिया है. मन बुद्धि बाबा देख रहा है. చెప్తారంట ఎందుకు నిద్రపోయారు అని అంటే మనసు బుద్ధి ఇచ్చేయమన్నారు కదా మేము ఇచ్చేస్తాం అంటారట. ठीक है, अभी बताइए ఇప్పుడు मन बुद्धि बाबा को देना है कि नहीं देना है? మనసు బుద్ధి బాబాకి ఇవ్వాలా వద్దా? तो उस समय मन बुद्धि को यूज करना है कि नहीं करना है? మరి ఆ సమయంలో మనసు బుద్ధిని ఉపయోగించాలా వద్దా? हाँ? तो मन बुद्धि यूज नहीं करना है तो इस दुनिया के बारे में आपको कैसे पता चलेगा? మరి మనస్సు బుద్ధిని ठीक है, आपने मन बुद्धि बाबा को देना है, మీరు మనసు బుద్ధి బాబాకి ఇవ్వాలి. जागृत अवस्था में रहना है. జాగ్రత్త అవస్థలో ఉండాలి. मन बुद्धि के बिना आपको जागृत अवस्था कैसे पता चलेगा? మరి మనసు బుద్ధి లేకుండా మీరు జాగృతంగా ఉన్నారని ఎలా తెలుస్తుంది? जो भी आपको जानकारी होना चाहिए, मन बुद्धि चाहिए ना. मन बुद्धि के बिना आपको कुछ फीलिंग एक्सपीरियंस कुछ भी नहीं होता है ना. చుట్టుపక్కల జరుగుతున్నవన్నీ తెలియాలి కదా మరి మనం. ठीक మరి है, అది తెలియాలి అని అంటే మనసు బుద్ధిని తెలియాలి కదా. 100% बाबा को भी देना चाहिए 100% బాబాకి ఇచ్చేయాలి. और తర్వాత उसका यूज मुझे नहीं करना चाहिए. నేను దాన్ని ఉపయోగించకూడదు, कर्म के लिए यूज नहीं करना चाहिए. కర్మల కోసం ఉపయోగించకూడదు. ऐसे स्थिति कैसे होगा? ఆ స్థితి ఎలాగో అవుతుంది? ठीक है, बाबा से करवाएंगे तो आपको क्या फीलिंग होता है? మరి బాబా చేత చేయించాలి అని అనుకున్నప్పుడు అప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? आपने कहा बाबा आप यूज करो, బాబాకి మనం ఇచ్చేస్తాం, మీరు యూజ్ చేయండి అని ఇచ్చేస్తాం. मन बुद्धि बाबा ने लिया है या नहीं लिया है, वो दिव्य हो रहा है कि नहीं हो रहा, हमको कैसे पता चलेगा? మనసు బుద్ధి బాబా తీసుకున్నారా లేదా, దివ్యంగా అవుతుందా లేదా మనకు ఎలా తెలుస్తుంది? कैसे? सुनिए, బాబా చెప్తున్నారు దానికి. गुलजार दादी का स्टेज. గుల్జార్ దాది గురించి. ठीक है, गुलजार दादी के तन में जब बाप दादा आते हैं, గుల్జార్ దాది యొక్క తనువులో బాప్ దాదా వచ్చినప్పుడు ठीक है, उस समय गुलजार दादी का मन बुद्धि कौन यूज करते हैं? దాది యొక్క మనసు బుద్ధి ఎవరు ఉపయోగిస్తారు? यूज करता है कि नहीं करते हैं? బాప్ దాదా యూజ్ చేస్తారు కదా. ठीक है, गुलजार दादी का तन यूज करते हैं कि नहीं करते हैं? దాది యొక్క తనువు అయితే యూజ్ చేస్తున్నారు కదా బాప్ దాదా. ठीक है, गुलजार दादी को कुछ अता पता रहता है? దాదికి తెలుస్తుందా ఏం జరుగుతుంది అని? नहीं. बाबा क्या ज्ञान सुना रहे हैं मालूम नहीं है, किनको दृष्टि दे रहे हैं मालूम नहीं है, कहाँ बैठे हैं मालूम नहीं है, लेकिन गुलजार दादी को क्या होता है? ఎక్కడ కూర్చున్నారో తెలియదు, బాబా ఏం వినిపిస్తున్నారో తెలియదు, ఎవరికి దృష్టి ఇస్తున్నారో తెలియదు, ఏమీ తెలియదు. కానీ దాదీకి ఏమవుతుంది? दादी नींद में रहती है क्या? దాది అయితే నిద్రపోరు కదా ఆ సమయంలో. नहीं. तो स्वीट साइलेंस. तो इसका मतलब क्या है? స్వీట్ సైలెన్స్. स्वीट साइलेंस इंग्लिश वर्ड हो गया, शांत हिंदी में हुआ. मुझे స్వీట్ సైలెన్స్ అంటే ఇంగ్లీష్లోని, శాంతి అంటే హిందీలోని ఒకటే అర్థం వస్తుంది కదా. और तेलुगु में बता रहे हैं अभी.
అంటే దాని అర్థం అని అడుగుతున్నారు అన్నయ్య. స్వీట్ సైలెన్స్ అంటే ఏంటి అనుభవం అని అడుగుతున్నారు वो అన్నయ్య. स्टेज क्या है सुनिए. ఆ స్టేజ్ ఏంటి అంటే वो स्टेज ये है, ఏంటంటే मन बुद्धि कर्मेंद्रिय है. మనసు బుద్ధి కర్మేంద్రియాలు ఉన్నాయి. आप संगम युग में हो. మీరు సంగమ యుగంలో ఉన్నారు. सेम मन बुद्धि को అదే మనసు బుద్ధిని कर्म करने के लिए కర్మలు చేసేందుకు बाप दादा के हाथ में दिया है. బాప్ దాదా యొక్క చేతిలో किसके పెట్టాం. हाथ में दिया है? ఎవరి చేతిలో పెట్టాం? బాప్ దాదా యొక్క చేతిలో तो పెట్టాం. कर्मेंद्र यूज हो रहा है. అయితే కర్మేంద్రియాలు అయితే ఉపయోగపడుతున్నాయి. कौन यूज कर रहा है? ఎవరు ఉపయోగిస్తున్నారు? बाप दादा. बाप जब दादा। यूज हो रहा है, कर्म का फल आएगा कि नहीं आएगा? కర్మలు యొక్క ఫలితం అయితే వస్తుంది కదా, ఎందుకంటే బాప్ దాదా యూజ్ చేస్తున్నారు కాబట్టి. जो भी कर्मेंद्र यूज करेंगे तो कर्म होगा ही. ఎవరైనా కర్మేంద్రియాలు యూజ్ చేస్తున్నారంటే అక్కడ కర్మ జరుగుతున్నట్టే కదా. कर्म होता है तो कर्म का फल आएगा ही. కర్మ జరుగుతుంది అంటే ఫలితం కూడా వస్తుంది. कर्म का फल आता है, जिन्होंने किया है उनको ही वो फल मिलता है और किसी को नहीं मिलता है. మరి ఫలితం ఎవరికి కర్మ ఎవరైతే చేస్తారో వారికే కదా ఆ ఫలం లభిస్తుంది. अभी कर्म किसने किया? అయితే ఇప్పుడు కర్మ ఎవరు చేశారు? बाप दादा. बाप फल दादा किसको చేశారు. मिलेगा? ఫలితం ఎవరికి లభిస్తుంది? फल किसको मिलेगा? ఫలం ఎవరికి లభిస్తుంది? స్వయానికే కదా. ఇప్పుడు ఎవరిచ్చారో వారికే కదా వస్తుంది. मन बुद्धि बाबा ने यूज किया, మనసు బుద్ధి బాబా యూజ్ చేశారు. ठीक है. फल किसको मिलेगा? ఫలితం ఎవరికి లభిస్తుంది? हाँ, बाप दादा को. बाप- जब बाप दादा को मिला तो उसको सेवा कहते हैं क्या? మరి బాప్ దాదాకు ఫలం లభించిందంటే అది సేవ అనరు కదా. उनको बाबा को कहते हैं अभोक्ता. అందుకే బాబాని ఏమంటారు? అభోక్త అని अभोक्ता అంటుంటారు. माना कुछ भी कर्म का फल भोगने वाला नहीं है, वो अभोग- भोगता नहीं है, अनुभव नहीं करता है. అభోక్త అంటే కర్మ యొక్క ఫలితాన్ని భోగించని వారు అని అర్థం. ठीक है. అంటే కర్మ యొక్క ఫలితం అనుభవం చేసుకోరు. कर्मेंद्रिय आपका है, కర్మేంద్రియాలు మీవి, यूज बाबा कर रहा है. యూజ్ బాబా చేస్తున్నారు. फल किसको मिलता ఫలితం है? ఎవరికి లభిస్తుంది? हाँ, हमको मिलता है. ये है बाबा की ड्रामा लभिस्ता। का सीक्रेट. ये सिर्फ आप बच्चों को ही हो सकता है और किसी को भी ये फॉर्मूला नहीं मिलेगा. డ్రామా యొక్క సీక్రెట్ ఇదే. ड्रामा में ऐसा एक आपको अपॉर्चुनिटी है, एक काम आप बच्चे ही कर सकते और कोई नहीं कर सकता. డ్రామాలో ఇది మనకు ఒక అవకాశం అన్నమాట. ఇలాగా ఫలితం తీసుకునేటువంటి అవకాశం మనకే ఉంది, ఇంకెవరికీ లేదు. भगवान से कर्म करा के फल अनुभव करने का अपॉर्चुनिटी सिर्फ हमारे पास है और किसी के पास नहीं है. భగవంతుడి చేత కర్మలు చేయించి ఆ ప్రాప్తిని చేసుకునేటువంటి ఆపర్చునిటీ మనకు మాత్రమే ఉంది, అవకాశం. 21 जन्म तक रहेगा. అది 21 జన్మల వరకు ఉంటుంది. जितना निरंतर हर कर्म बाप दादा से कराएंगे, ఎంతెంతైతే నిరంతరంగా ప్రతి కర్మ బాప్దాదాతో చేయిస్తూ ఉంటారో उतना मन बुद्धि दिव्य बनता जाएगा. అంతే మనసు బుద్ధి దివ్యంగా అవుతూ ఉంటాయి. कर्म दिव्य बनेगा, కర్మలు దివ్యంగా అవుతూ ఉంటాయి. कर्म सफल होगा, కర్మలు సఫలం అవుతూ ఉంటాయి. सफलता का हार आपके गले में रहेगा. సఫలత మీ మెడలో కంఠహారంగా ఉంటుంది. आप कैसे रहेंगे? మీరెలా ఉంటారు? मस्त कलंदर आराम से रहेंगे. చాలా ఆరాంగా హాయిగా ఉంటారన్నమాట. नो टेंशन. అసలు టెన్షనే ఉండదు. दुनिया में कितना भी विनाश होने दो, हमको कुछ लेना देना नहीं है. ప్రపంచంలో ఎంత వినాశనం అయినప్పటికీ కూడా అక్కడి నుంచి మనకి ఏది అనిపించదు. हमारा काम क्या है? మన పనేంటి? जैसे 3 दिन में है ना, मसाले डोसा बनाना उनका काम है, ब्रेकफास्ट बनाना उनका काम है, चाय देना उनका काम है, गिफ्ट पैक करना उनका काम है, क्लास करना योगेश भाई का काम है, ट्रांसलेशन करना शशि बहन का काम है. हमारा काम क्या है? ఈ 3 రోజుల్లో ఎలాగుంది? వంట చేయాలన్నా ఇంకొకరు పని చేస్తూ ఉన్నారు, టీ పెట్టాలన్నా ఇంకొకరు చేస్తూ ఉన్నారు. ప్రతి పని వేరే వేరే అందరూ చేస్తూ ఉన్నారు. మనం మటుకు కేవలం తీసుకుంటూ ఉన్నాం కదా. అలాగా सोने के टाइम पर सो जाओ, टिफिन के टाइम पर टिफिन, ज्ञान के टाइम पर ज्ञान और योग. बाबा क्यों आप हमको घर बेचते हो? यहाँ ही रखो ना, आराम से रह जाएंगे. वो टेंशन में क्यों जाना है? జ్ఞానయోగాల సమయంలో జ్ఞానయోగం, నిద్ర సమయంలో నిద్ర, ఆహారం సమయంలో ఆహారం. అంటే ఇంకా ఏ టెన్షన్ లేదు కదా, ఇక్కడే బాగుంది కదా అంటున్నారు అన్నయ్య. हाँ है ना. तो यहाँ टेंशन क्यों नहीं है? ఇక టెన్షన్ ఎందుకు లేదు? तन को बाबा खिला रहा है, तन से- मन बाबा देख रहा है, बुद्धि को बाबा खिला रहा है, तो रिजल्ट्स बाबा यहाँ आपको दिखा रहा है. తనువు మనసు
బుద్ధికి అన్నింటికి బాబా తినిపిస్తున్నారు కదా, దాని రిజల్ట్ కూడా బాబా ఇక్కడే చూపిస్తున్నారు. అందుకు तो बाबा कहते हैं అందుకే బాబా చెప్తారు, बच्चे పిల్లలు इस भट्टी में ఈ బట్టీలో मैंने నేను आपको మీకు यथार्थ विधि का फाउंडेशन डाला है। యథార్థ విధి యొక్క ఫౌండేషన్ ని వేశాను అని. इसके ऊपर बिल्डिंग बनाना, इसके आधार पर ही बिल्डिंग बनाना आपका काम है। దాని ఆధారంగా బిల్డింగ్ తయారు చేయడం మీ పని అని. ज्ञान भी दिया है, జ్ఞానం కూడా ఇచ్చాను, विधि भी दिया है, విధి కూడా ఇచ్చాము, विधान भी दिया है, విధానం కూడా ఇచ్చాను, गिफ्ट भी दिया है। గిఫ్ట్ కూడా ఇచ్చాను. स्थूल गिफ्ट की बात नहीं कह रहे हैं बाबा, స్థూల గిఫ్ట్ గురించి బాబా చెప్పట్లేదు, मन बुद्धि के बारे में कह रहे हैं। మనస్సు బుద్ధి గురించి చెప్తున్నారు. ठीक है, अभी आप में से कितना लोगों को बाबा का गिफ्ट चाहिए? అయితే బాబా యొక్క గిఫ్ట్ ఎంతమందికి కావాలి? ఇప్పుడు हाथ उठाइए। చేతులు ఎత్తమంటున్నారు. ठीक है, सबको अंदर चाहिए. की कावाले आप मत बताओ, आपको चाहिए तो आप हाथ उठाओ। అందరికీ కావాలని చెప్పొద్దు, మీకు కావాలంటే మీరు చెయ్యత్తమంటారు. ठीक है, लेना है तो देना पड़ेगा। తీసుకోవాలి అంటే ఇవ్వాల్సి ఉంటుంది. ठीक है, किसको देना है? అయితే ఎవరికి ఇవ్వాలి? बाजू को मत देखिए, आप दे दो करके। आपको चाहिए तो आपको देना है। మీరు పక్క వాళ్ళని చూడకండి, మీరు ఇవ్వండి అని. మనకు కావాలి కాబట్టి ఎవరికి కావాలంటే వాళ్ళు ఇవ్వాల్సిందే. याद रखिएगा, గుర్తు పెట్టుకోండి, परमात्मा का सच्चा सुख अनुभव होना है तो పరమాత్మని యొక్క సత్యమైన సుఖం అనుభవం అవ్వాలంటే जब तक मन बुद्धि दिव्य नहीं बनता है तब मनस्सु- तक परमात्मा का सुख का अनुभव नहीं कर सकते हो। మనస్సు బుద్ధి దివ్యంగా కానంత వరకు పరమాత్మని యొక్క సుఖము అనుభవం కాదు. धर्मात्मा का सुख अनुभव कर सकते हो, ధర్మాత్మల యొక్క సుఖాన్ని అనుభవం చేసుకోగలుగు, महात्मा का अनुभव कर सकते हो, మహాత్మల యొక్క సుఖం కూడా అనుభవం చేసుకోగలుగు. इसके लिए दिव्यता चाहिए। కానీ పరమాత్మని దానికోసం అయితే దివ్యత కావాలి. फॉर एग्जाम्पल, ఎగ్జాంపుల్ కి मेरे आगे నా చేతిలో कोई गहने लाकर रखेगा, ఎవరైనా గాజులు తీసుకొచ్చి పెట్టారనుకో, मुझे 100% पता नहीं चलता है ओरिजिनल है कि डुप्लीकेट है, मुझे मालूम नहीं है। నాకైతే తెలియదు కదా అది ఒరిజినల్ డూప్లికేట్, నాకేం తెలియదు. क्यों? ఎందుకంటే उसके बारे में मुझे अनुभव नहीं है। నాకైతే దానిలో అనుభవం లేదు కాబట్టి నాకు తెలియదు. कोई कपड़ा लेकर आएगा, ये कॉटन है, टेरिकॉट है, जो भी पूछेगा मुझे मालूम नहीं है, उसके प्रति मुझे अनुभव नहीं है। బట్టలు కూడా తీసుకొస్తే అదేంటిది కాటనా టెరికాటనా అది కూడా తెలియదు, ఎందుకంటే అనుభవం లేదు. लेकिन उसमें जो कितना गोल्ड है, कितना मिलावट है, किसको पता चलेगा? మరి ఆ బంగారు వస్తువుల్లోని ఎంత కల్తీ ఉన్నది లేదంటే బంగారం ఎంత ఉన్నది అని ఎవరికి తెలుస్తుంది? गोल्ड स्मिथ को, है ना? तो आपके मन बुद्धि में कितना खिचड़ा है, कैसा है, उसको कैसे क्लीन करना है, कौन जानता है? అలాగే మన మనస్సు బుద్ధిలోని కూడా ఎంత మలినం ఉంది, దాన్ని ఎలా ట్రీట్ చేయాలని ఎవరికి తెలుస్తుంది? బాబా. बाबा को मालूम। तो किसके हाथ में देना पड़ेगा? అందుకు మనం ఎవరి చేతికి ఇవ్వాలి? బాబా చేతికి ఇవ్వాలి. पति के हाथ में देना है कि बच्चों के हाथ में देना है कि यूट्यूब में देना है कि कहाँ देना है? పతి యొక్క చేతిలో, పిల్లల యొక్క చేతిలో, యూట్యూబ్ చేతిలో ఎక్కడ ఇవ్వాలి అంటున్నారు. जब तक निरंतर नहीं देते हो तब तक आपको ईश्वरानुभूति नहीं होता है। నిరంతరంగా ఇవ్వనంత వరకు ఈశ్వరానుభూతి అయితే జరగనే జరగదు. जितना निरंतर देते हो ఎంతెంతైతే నిరంతరంగా ఇస్తూ ఉంటామో उतना अनुभव ज्यादा होता है। అంతా ఉన్నతంగా అనుభవం అవుతూ ఉంటుంది. कैसे? ఎలాగంటే फॉर एग्जाम्पल, ఉదాహరణకి लास्ट एग्जाम्पल, లాస్ట్ ఎగ్జాంపుల్, आपने एक कपड़ा पहना है, మీరు బట్టలు వేసుకొని ఉన్నారు, घर से बाहर गए हो, ఇంటి నుంచి బయటకు వెళ్ళారు, शाम को वापस आ गए, ఇంటికి తిరిగి వస్తారు సాయంత్రం, बारिश आया था, వర్షం పడుతుంది, कपड़ा सारा गीला हुआ మొత్తం है బట్టలన్నీ తడిచిపోయాయి, और उसको गंदा भी लगा है। అది మురికి కూడా అయిపోయి, रोड में जो गंदा पानी था బయటనే ఉన్నటువంటి మురికి నీళ్ళన్నీ ओके व्हीकल आ गया, ఒక కారో ఏదో వచ్చేసింది అనుకోండి, वो गंदा पानी आपके ड्रेस के ऊपर लग गया, మరి ఆ నీళ్ళన్నీ మన డ్రెస్ మీద ఉన్నాయి, गंदा भी है और वो वेट भी हुआ है। తడిచిపోయింది మరియు మలినం కూడా అయిపోయాయి, మురికి అయిపోయాయి. उसको पहनने से आपको कैसा लगेगा? अच्छा लगेगा ना? అలాంటి బట్టలు వేసుకుంటే బాగుంటుందా? नहीं, तो क्या करते हो? అప్పుడు ఏం చేస్తాం? रोड में दूसरा पहनेंगे क्या? पहले घर में तो आना पड़ेगा ना, ముందు ఇంటికి వస్తాం కదా, क्योंकि जहाँ दूसरा कपड़ा है या क्लीन करने का प्रोसेस है, जहाँ प्लेस है, वहां तो आना पड़ेगा। ఎందుకంటే ఇంట్లోనే క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఉంది, ఇంకొక బట్టలు ఉన్నాయి, అన్ని అక్కడే ఉన్నాయి కాబట్టి ఇంటికే రావాలి. धाम, वहां आना पड़ेगा, जो प्लेस वहां आना पड़ेगा। ధామం అంటే ఏ ప్లేస్ అయితే అవన్నీ ఉన్నాయో అక్కడికే రావాలి. अभी आपके पास टाइम कम है,
ఇప్పుడు మీ దగ్గర టైం తక్కువ ఉందనుకోండి, उस कपड़े को सिर्फ वो आपने सुखाया रात के लिए, सुबह ऐसे ही पहन लिया तो क्या होगा? ఇప్పుడు అవే బట్టలని ఉతకలేదు, జస్ట్ అలా ఆరేసేసాం, ఆరేసి మన్నాడు వేసుకున్నాం, ఎలా ఉంటది? अच्छा लगेगा? नहीं। सेकंड क्वेश्चन, రెండో ప్రశ్న, आपका जो ये कंडीशन जब आप ऑफिस जा रहे थे उस समय हुआ, మనము ఆఫీస్కి వెళ్తున్న అప్పుడు ఈ మురికి నీళ్ళు మన మీద పడ్డాయి అనుకుందాం, शाम तक आप कपड़ा चेंज नहीं कर सकते हो, సాయంత్రం వరకు మనం బట్టలు మార్చడానికి అవకాశం లేదు. आपका हालत कितना अच्छा होता है? మన పరిస్థితి ఎంత బాగుంటది ఆ రోజంతానా? अच्छा रहता है ना? చాలా బాగుంటదా? हाँ? ఉమ్. क्या है? आपके पास पैसा है, नया ले लेंगे, हमारे पास पैसा नहीं है ना उतना लेने के लिए, ना टाइम है ना पैसा है. టైము లేదు, డబ్బులు లేవు, అప్పుడు ఏం చేస్తాం? ఆఫీస్కి అలాగే వెళ్తాం, అంతసేపు అక్కడ तो అలాగే ఉంటాం. जब तक रिटर्न नहीं आ सकता हूं ना तब तक उसको फील करना पड़ेगा. రిటర్న్ వచ్చినంత వరకు దాన్ని ఫీల్ అవుతూ ఉండాల్సి వస్తుంది. हमारा हालत भी ऐसे हुआ है, मन परिस्थिति गंदा पूरा। मन है, बुद्धि है, कहाँ क्लीन करना है, कैसे करना है, किसके हाथ में देना है, पता नहीं चल रहा है हम लोगों को. మన పరిస్థితి కూడా అలాగే ఉంది. అంటే మనసు బుద్ధి చాలా మురికిగా అయిపోయి అసలు ఎక్కడ క్లీన్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి, ఏమీ తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. हाँ, ठीक है. उसके बाद अभी ज्ञान मिला, దాని తర్వాత జ్ఞానం లభించింది, घर में आ गए. ఇంటికి వచ్చేసాం. थोड़े लोग क्या करते हैं, కొంతమంది ఏం చేస్తారు, एज इज कपड़ा पहनकर फैन रखते हैं, ड्राई हो गया ना ठीक है सो जाओ, काम में लग जाओ. ఉతకకుండా అలాగా ఆరేసేసి ఆరిపోయిన వెంటనే వేసేసుకుంటారు అనమాట. थोड़ा सा कुछ इंप्रूवमेंट्स हो गया ना, కొంచెం బాగా అయిపోయింది కదా అనుకుంటారు. ठीक है. थोड़े लोग क्या करते हैं, उठा के सुखाते हैं. ఇంకొంతమంది ఉతికి ఆరేస్తారు. थोड़े लोग क्या करते हैं, ఇంకొంతమంది ఏం చేస్తారు, वॉश करते हैं. ఉతుకుతారు. ఓకే. और थोड़े लोग क्या करते हैं, ఇంకొంతమంది वॉशिंग मशीन में डालते हैं. వాషింగ్ మిషన్ లో వేస్తారు. और थोड़े लोग क्या करते हैं, ये सभी करने के बाद बहुत अच्छा धूप में सुखाते हैं. అన్ని ఉతికిన తర్వాత ఎండలో ఆరేస్తారు, ठीक है. उसके बाद आयरन लगाते हैं. తర్వాత ఇస్త్రీ చేస్తారు. अभी आप बताओ आप क्या करते हो? మరి మీరేం చేయాలనుకుంటున్నారు అని అడుగుతున్నారు అన్నయ్య. हाँ, ఉమ్, वॉशिंग मशीन में डालकर आयरन लगा देते हैं. వాషింగ్ जो మిషన్ समझते हैं वॉशिंग मशीन में डालकर आयरन लगाते हैं, हाथ उठाई. వాషింగ్ మిషన్ లో వేసి ఐరన్ చేయాలి అని అనుకునేవారు చేతులు ఎత్తండి అంటున్నారు. जल्दी हाथ उठाएंगे तो ब्रह्मा भोजन जल्दी मिल जाएगा, नहीं तो लेट हो जाएगा. बताइए. చేతులు हर ఎత్తి रोज आप काम करते हैं ना. सिंपल क्वेश्चन पूछा है मैंने, क्यों स्पिरिचुअलिटी का पूछा है क्या? చాలా సింపుల్ ప్రశ్నే కదా అంటున్నారు అన్నయ్య. क्या ट्विस्ट है? इतना ऑप्शन मैंने दिया है. ठीक है, आयरन नहीं लगाना है तो नीचे का ले लीजिए. हाँ, नहीं, दोनों में से जो भी आपको चाहिए वो चॉइस कर सकते हैं. चाहिए तो वीडियोकॉन या सैमसंग, जो भी वॉशिंग मशीन चाहिए, या सर्फ एक्सेल एरियल जो भी है वो ले सकते हैं. कौन सा? हाथ से, ठीक है, उसमें हाथ उठाए. जो हाथ से वॉश करने वाले हाथ उठाए, చేతులతో हैंड वॉश करने वाले हाथ उठाए, कपड़े को हैंड वॉश करते हैं. మిషన్ లో వేయకుండా చేతులతోనే ఉతికే వాళ్ళు చేతులు ఎత్తండి అంటున్నారు అన్నయ్య. मशीन में करने वाले हाथ उठाइए. ఉమ్, ठीक है. ఉమ్. तो मैं क्या करता हूँ ना, हैंड वॉश करता हूँ ना मशीन में करता हूँ. అన్నయ్య అంటున్నారు నేనైతే హ్యాండ్ వాష్ చేయను, మెషిన్ లో కూడా వేయను. मैं क्या करता हूँ, నేనేం చేస్తాను, धोबी के हाथ में देता हूँ. గోబీ क्यों? చేతుల్లో వేసేస్తాను. क्यों? ఎందుకంటే फ्री सर्विस, नो चार्ज. चार्ज नहीं है ना, फ्री सर्विस. इतना अच्छा क्लीन करके दे देगा, टेंशन ही नहीं. सैमसंग चाहिए, एरियल चाहिए, सर्फ एक्सेल चाहिए, धूप चाहिए, नो टेंशन. सिर्फ उसके हाथ में दे दिया तो मेरा काम हो गया. जब रिटर्न मिलता है ले लिया तो उस अनुभव करो, बस आराम से रहो. అన్నయ్య అంటున్నారు అన్నయ్య అయితే ధోబీకి ఇచ్చేస్తారంట. ఎందుకు, అది ఫ్రీ కదా, ఫ్రీగా అయిపోయి ఇంకా బాగా మెరుసుకొని వస్తాయి, రిటర్న్ వేసుకోగానే హాయిగా అనుభవం అవుతూ ఉంటుంది, అందుకు అలాగ ఇచ్చేస్తాను అంటున్నారు అన్నయ్య. अभी बताओ, क्लीन कपड़ा पहनना है कि गंदा कपड़ा पहनना है? ఇప్పుడు మురికి పట్టిన వేసుకోవాలా, మంచి వేసుకోవాలా? ठीक है, अभी बताए आपका कपड़ा क्लीन है कि गंदा है? ఇప్పుడు బట్టలు ఎలాగున్నాయి? हाँ, तो दिल से बताए जिसका गंदा है हाथ उठाइए. హృదయపూర్వకంగా सच्चा ఎవరిలో ఇంకా सच्चा आपको क्या करना, एक्सेप्ट करना पड़ेगा ना. मन बुद्धि गंदा है ना, हाथ उठाइए. इसमें तो हाथ उठाइए. మనసు బుద్ధి అయితే అంత శుభ్రంగా లేవు కదా, దానికైతే చేతులు ఎత్తాల్సిందే కదా అంటున్నారు. ठीक है, तो जोर से ताली बजाइए. చెప్పండి. क्यों ताली बजाया? మరి ఇప్పుడు చప్పట్లు ఎందుకు కొట్టాం? क्योंकि
बाबा ने ऑफर दिया है, बच्चे 5,000 साल का आपका मन बुद्धि मैं साफ करता हूं मेरे हाथ में फ्री में ऑफर दिया है ना हम बच्चों को स्पेशली, इसीलिए बहुत 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 थैंक यू। బాబా ఆఫర్ ఇచ్చారు, 5,000 సంవత్సరాల నుంచి మురికి పట్టిన వస్త్రాలని నేను మీకు క్లీన్ చేసి ఇస్తాను అని, అది ఫ్రీగా క్లీన్ చేసి ఇస్తానని బాబా ఆఫర్ ఇచ్చారు. तो बाबा అందుకు कहता- థ్యాంక్ యూ చెప్పమంటున్నారు అన్నయ్య. तो बाबा कहता है బాబా చెప్తారు, क्लीन कपड़े का अनुभव है, మీకు క్లీన్ బట్టల యొక్క అనుభవం అయితే ఉంది, फेयर एंड लवली का अनुभव है, ఫేర్ అండ్ లవ్లీ యొక్క అనుభవం ఉంది, हेयर डाई का अनुभव है, హెయిర్ డే యొక్క అనుభవం ఉంది. और अब मन बुद्धि का अनुभव करो, ఇప్పుడు మనసు బుద్ధి యొక్క అనుభవం చేయండి, तब डिफरेंस देखो। అప్పుడు డిఫరెన్స్ చూడండి. आप में कितना दिव्यता आता है, స్వయంలో ఎంత దివ్యత వస్తుంది, दृष्टि में कितना दिव्यता आता है, దృష్టిలోని ఎంత దివ్యత్వం వస్తుంది, विश्व कल्याण में कितना दिव्यता आता है। విశ్వ కళ్యాణంలో ఎంత దివ్యత్వం వస్తుంది. ठीक है, तो ఓకేనా? बाबा को गिफ्ट देंगे, ఇప్పుడు బాబా గిఫ్ట్ ఇస్తే మనకి తిరిగి లభించదు, इसलिए बाबा को बहुत 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 धन्यवाद है। అందుకే బాబాకు చాలా 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 ధన్యవాదాలు. उसके साथ में దాంతో పాటుగా जो निमित्त बने हैं నిమిత్తగా అయినటువంటి వారు बेनी बहन को నేని అక్కయ్యకి बहुत 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 धन्यवाद है। చాలా చాలా ధన్యవాదాలు. साथ में దాంతో పాటు ललिता बहन को भी बहुत बहुत धन्यवाद है। లలిత అక్కయ్యకి కూడా చాలా ధన్యవాదాలు. ट्रांसलेशन किया हुआ शशि बहन को भी बहुत बहुत धन्यवाद है। అక్షయకి కూడా ధన్యవాదాలు అంటున్నారు. टोली देने वाले झांसी बहन को भी बहुत बहुत धन्यवाद है। తోలి ఇచ్చిన ఝాన్సీ బెన్ కి కూడా ధన్యవాదాలు ठीक है, అంటున్నారు. जो पेट भर के भोजन खिलाया है लक्ष्मी बहन को भी बहुत बहुत धन्यवाद है। వేదన వంట జరుగుతుంది కదా, ఎవరైతే తినిపించారో ఆ లక్ష్మక్కకి కూడా ధన్యవాదాలు. तो सभी बाबा के जो साथी हैं सहयोगी हैं सभी को दिल से जो भी इस प्रोग्राम के लिए निमित्त बने हैं हर एक आत्मा को इंक्लूडिंग बाप दादा को बहुत 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 थैंक यू। బాబ్ దాదాకు ఎవరెవరైతే నిమిత్తం అయ్యారో సహయోగం ఇచ్చారో అందరికీ కూడా బాబా నుంచి థ్యాంక్ యూ అని చెప్తున్నారు. ठीक है, अभी क्या करेंगे, बाबा को भोग रखेंगे ఇప్పుడు బాబాకు భోగి పెడదాం, और दीप प्रज्वलन करेंगे దీప ప్రజ్వలన కూడా చేద్దాము, और नया बर्थडे मनाएंगे। కొత్త పుట్టినరోజు क्या చేస్తాం. बर्थडे? ब्राह्मण जीवन का बर्थडे मनाएंगे। ठीक है। బ్రాహ్మణ